ఆ అమ్మాయి ఎందుకు మాట్లాడిందో ఎందుకు దీంట్లో మాట్లాడిందో అమ్మాయి అర్ధజ్ఞానంతో అజ్ఞానంతో ఏమాత్రం అవగాహన లేని సొల్లువాగుడది. బట్టలు ఎవరు సృష్టి అంటే ఇది పరిణామం. బట్టలు లేకుండా అటవీ జంతువులాగా తిరుగుతున్న మనిషి, అక్కడి నుంచి ఆకులు అల్లమలు చుట్టుకుని తిరుగుతున్న మనిషి, అక్కడి నుంచి బట్టలు కుట్టడం అలవాటు చేసుకునేది. దాన్ని బాడీని బట్టి దీన్ని బట్టి ఒక ఆడదారి దేహం ఇది సృష్టి, అది ఆడదారి దేహం ఇది, మగవాడి దేహం ఇది. ఆడదారి దేహంలో దాపరికంలో ఉండాలి, బహిర్గతమైనా పర్వాలేదు అనే లెక్కలో దాపరికంలో ఉండవలసింది దాచిపెట్టబడిన వాటికి తగినట్టు వస్త్రధారణ, అలాగే మగవాడికి దాచిపెట్టుకోవాల్సిన తగినట్టు వస్త్రధారణ. ఇలాగ వస్త్రాలు ఏర్పడ్డాయి. అది నాగరికత పరిణామ దశలో వచ్చిన భాగం. ఎవరు సృష్టించారు, ఎవరు కుట్టారంటే ఈ పిచ్చి మాటలు, పిచ్చివాగుడు. ఏదో నేను సైతం మాట్లాడగలను, నాకు సైతం ఏదో తెలుసు అనేది తప్పితే ఇంకోటి ఏదో సొంత ఇల్లు ఆడదానికి ఉండడం ఏం మాటది? ఆడదానికి సొంత ఇల్లు ఏంటి? ఎంతోమంది ఇళ్లలో, ఈవెన్ లేబర్ ఇళ్లలో కూడా భార్య పేరు మీద ఇల్లు ఉంటుంది. ఇవాళ రోజుల్లో ఏం లేవు. భర్త కొన్నా భార్య పేరు మీద పెట్టుకుంటున్నాడు, భార్య కొన్నా భర్త పేరు కూడా కట్నాల కింద ఇల్లు ఇస్తున్నారు, ఆడపిల్ల పేరు మీద ఇస్తున్నారు ఇల్లు. ఇదివరకు ఇచ్చేవారు నేరుగా, ఇప్పుడు పేరు మీద నా కూతురు పేరు మీద ఇల్లు ఇస్తున్నారు. సొంత ఇల్లు లేదు. ఏదో మాట్లాడాలి, నేను సైతం మాట్లాడాలి, నా పేరు సైతం మార్కెట్లోకి వైరల్ అవ్వాలి అని గాలి సోది తప్పితే దాంట్లో ఎక్కడా ఔచిత్యం లేదు, ఎక్కడా ఒక విజ్ఞత లేదు, ఎక్కడా ఒక వివేకం లేదు, ఎక్కడా ఒక సమర్థించదగిన విషయ పరిజ్ఞానం లేదు. ఏదో సొల్లువాగుడమా, ఆ సొల్లువాగుడు గురించి కూడా మనం దాన్ని విశ్లేషించి మాట్లాడటం కూడా అనవసరం. అలాగేమీ ఏదో హాఫ్ నాలెడ్జ్ వాగుడు అది.